హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. మనము ఎటువంటి పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు. ఎప్పుడు తినే టిఫిన్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగని టేస్ట్లో ఏమాత్రం తక్కువగా ఉండదు. అలాగే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా. దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా, లమ్స్ అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇది బాగా పలుచగా కలపొద్దండి, మీడియంగా. మరి దోసల పిండి అంతా పలుచగా కాకుండా మీడియంగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, అలాగే తాలింపు అన్నమాట, మినపప్పు, శనగపప్పు వేసి ఇవి కూడా కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం కలర్ మారాక ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటుగా కరివేపాకు, అలాగే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, వీటిని కూడా బాగా వేయించేయని అవసరం లేదు. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క తురిమేసి వేస్తున్నాను అనమాట. ఇలా లేదంటే మీరు చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గనవసరం లేకుండా ఒక 70% పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలో మనం ఫ్రై చేసుకున్న మిశ్రమం మొత్తం దీంట్లో వేసేసేయండి. ఇలా ఫ్రై చేసింది వేసిన తర్వాత కొత్తిమీర పైనుంచి కట్ చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా పిండిలో కలిసేలాగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. పిండి బ్యాటర్ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా పిండి కలిపేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఫస్ట్ వేసే దోశకి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేయాలండి. అప్పుడు అడుగంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. అది కొంచెం వేడైన తర్వాత ఇది దోశ అంత పలచగా కాదండి, అలాగని లావుగా కాదు, ఊతప్పం ఉంటుంది కదా, అలా కొంచెం మందంగా వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తింటూ ఉన్నప్పుడు మనకి ఏ చట్నీ అవసరం లేదండి. మనము లోపల స్టఫింగ్ లాగా ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వాడాం కదా, చక్కగా తింటూ ఉంటే అవన్నీ తగులుతాయి. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. మీరు ఇంకా కావాలంటే దీంట్లో ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఎంత చల్లారిపోయినా సరే అంత సాఫ్ట్గా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.